సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అంతకంతకు పెరుగుతున్న డిమాండ్. మీరు కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? ఉద్యోగం పొందడానికి ఏ కోర్స్ ఎంచుకోవాలో తెలియడం లేదా? డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి మంచి సాఫ్ట్‌వేర్ కోర్స్ కోసం ఆలోచిస్తున్నారా? అయితే హై డిమాండ్ ఉన్న టాప్ 10 సాఫ్ట్‌వేర్ కోర్సులను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేశంలోని ఏ నగరంలో ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు? ఏ హైదరాబాద్, బి ఢిల్లీ, సి బెంగుళూరు, డి చెన్నై? మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సాఫ్ట్‌వేర్ కోర్సులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిగ్రీ ఏదైనా సరే, ఏదో ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ పూర్తి చేస్తే ఐటీ కంపెనీల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొన్ని కోర్సులను కేవలం వారంలో కంప్లీట్ చేయొచ్చు. అమీర్పేట్ సెంటర్ మొత్తం ఇలాంటి కోర్సులతో నిండిపోయి ఉంది. ఒకప్పుడు ఐటీ జాబ్ కొట్టడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఐటీ కోర్సులు నేర్చుకుంటే ఐటీ జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. సాఫ్ట్‌వేర్ రంగం అనేది పూర్తిగా ప్రత్యేకమైన కేటగిరీ. 30 ఏళ్ల ముందు సాఫ్ట్‌వేర్ అంటే ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు 10 మందిలో 80% మంది సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో సెటిల్ కావాలంటే కేవలం బీటెక్ చదివితే సరిపోదు. ప్రస్తుతం దేంట్లో డిమాండ్ ఉందో దానికి సంబంధించిన కోర్స్‌ను కంప్లీట్ చేస్తే మంచి సాలరీతో టాప్ ఐటీ కంపెనీలో జాబ్ కొట్టొచ్చు. మరి ఆ టాప్ సాఫ్ట్‌వేర్ కోర్సులేవో తెలుసుకుందాం. టాప్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో మొదటిది మెటా బ్యాక్ ఎండ్ డెవలపర్. దీంట్లో సర్వర్ సైడ్ లాజిక్, డేటాబేస్, వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్‌ల పనితీరుకు సంబంధించిన కోర్సు ఉంటుంది. ఇందులో సర్టిఫికేట్ కోర్సు చేస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా వర్క్ చేయొచ్చు. ఈ కోర్సులో మీరు పైథాన్, లైనక్స్, డిజాంగో, వెబ్ ఫ్రేమ్‌వర్క్ లాంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్స్. ఈ రెండిటికి ఇప్పుడు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. కంప్యూటర్‌లో మనుషులు చేసే చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఏఐ ఆల్గోరిథం పైన పట్టు పెంచుకుంటే ఏఐతో పని చేయించడానికి సాధ్యమవుతుంది. ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్‌తో మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. థర్డ్ కోర్స్ విషయానికి వస్తే మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. చిన్న చిన్న బిజినెస్‌లు చేసే వాళ్ళు కూడా సొంతంగా యాప్‌ను తయారు చేయించుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్‌ను పెంచుకుంటున్నారు. ఒక యాప్ చాలా మంది బిజినెస్ మ్యాన్‌ల వ్యాపారాన్ని మార్చివేస్తుంది. సో, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ కోర్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. నెక్స్ట్ డేటా అనలిటిక్స్. కంపెనీల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముందుగా మనకు దానికి సంబంధించిన డేటా చాలా అవసరం. ఈ డేటాను కేవలం డేటా సైంటిస్టులు మాత్రమే బయటకు తీయగలరు. డేటా అనలిటిక్స్ కోసం ఎస్‌క్యూఎల్ కోర్స్ చేయాలి. ఇక ఐదవ కోర్సు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుందనే విషయం తెలియాలంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఈ కోర్స్ చేస్తే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇంజినీర్, క్వాలిటీ అనలిస్ట్, ఎస్‌సిఎం అనలిస్ట్‌గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సిక్స్త్ కోర్స్ సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య సైబర్ సెక్యూరిటీని కూడా చాలా మంది కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. కంప్యూటర్లను మాల్‌వేర్‌ల నుంచి, హ్యాకింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఈ కోర్స్ చేయాల్సిందే. పోలీస్ డిఫెన్స్‌లో కూడా మంచి అవకాశాలున్నాయి. సైబర్ క్రైమ్‌ను అదుపు చేయడంలో ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ రోల్ మామూలుగా ఉండదు. ఎథికల్ హ్యాకర్‌గా తయారై మంచి జాబ్‌ను సంపాదించుకోవచ్చు. ఏడవ కోర్స్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఈ కోర్స్ నేర్చుకుంటే అమెజాన్ వెబ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లో మంచి అవకాశాలను పొందవచ్చు. ఈ కోర్స్ నేర్చుకుంటే అమెజాన్ కంపెనీల క్లౌడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌గా మంచి ఆఫర్‌ను కొట్టొచ్చు. ఇక టాప్ 8 కోర్స్ ప్లేస్‌లో ఐబీఎం డెవాప్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ కావాలంటే ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి డెవాప్స్ ఇంజినీర్‌గా, సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా మంచి అవకాశాలుంటాయి. నైన్త్ ప్లేస్‌లో ఉంది వెబ్ డిజైనింగ్. సాఫ్ట్‌వేర్ జాబ్ అవకాశాలు వచ్చిన మొదట్లో చాలా మంది ఇవే కోర్సులను నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా వీటికి బాగా డిమాండ్ ఉంది. వెబ్ డిజైనింగ్, వెబ్ ప్రోగ్రామింగ్ కోర్సులను ఫ్రీగా అందించే ఎన్నో ఆన్‌లైన్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే వెబ్ డిజైనర్‌గా, గ్రాఫిక్ డిజైనర్‌గా మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇక లాస్ట్‌లో బేసిక్ సాఫ్ట్‌వేర్ కోర్స్‌గా చెప్పబడే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫండమెంటల్స్, స్పెషలైజేషన్స్ కోర్సులుంటాయి. ఇవి నేర్చుకుంటే వెబ్‌సైట్ డెవలపర్‌గా, వీడియో గేమ్ డిజైనర్‌గా, ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మీది గనుక బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కాకున్నా ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటే ఇందులో మీకు నచ్చిన కోర్స్‌ను వెంటనే పూర్తి చేసి ఐటీలోకి ఎంట్రీ ఇచ్చేయండి.